హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కేరళ వెకేషన్లో పార్ట్ 3 వీడియో. ఈ వీడియోలోకి వచ్చేసి ఏమ్మాయ చేసావే మూవీ షూటింగ్ జరిగిన చర్చ్, ఇంకా అలప్పి జాతర, ఇంకా అలప్పిలో క్రిస్టమస్ సెలబ్రేషన్స్ చూద్దాం. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ 10 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయి చర్చ్ చూడ్డానికైతే స్టార్ట్ అయిపోయామండి. ఈ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తుంటే చూసారా బోట్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా బోట్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. మనం చర్చ్ వరకు వెళ్ళే వరకి కూడా లొకేషన్స్ చాలా బావుంటాయి. పొలాలు, చిన్న చిన్న కాలవలు, ఇంటి ముందు చిన్న పడవలు, ఇవన్నీ చూసుకుంటూ వెళ్తే మనకసలు 25 కిలోమీటర్స్ వెళ్ళినట్టు కూడా అనిపించదు. అంత బావుంటుంది. మనం ఇప్పుడు వెళ్ళే చర్చ్ అయితే 25 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ రోడ్డు కూడా అంత ట్రాఫిక్ ఏముండదు. చాలా బావుంటుంది. స్పీడ్‌గా వెళ్ళిపోవచ్చు. 'ఏం మాయ చేసావే' మూవీ షూటింగ్ జరిగిన చర్చ్ పేరొచ్చేసి సెయింట్ మేరీస్ ఫోరెన్స్ చర్చ్. ఇది పులింకున్ను అనే విలేజ్‌లో ఉంది. ఇది టౌన్ నుంచి అలప్పి టౌన్ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపు మనం ఇప్పుడొచ్చేసాము. చూసారా లొకేషన్ ఎంత బావుందో? ఆ చెట్లు, కాలవలు చాలా అంటే చాలా బావుంది. నిజంగా ఇది వర్త్ అనిపిస్తది మనకి చూస్తే. మనము అలప్పి వరకొచ్చి, ఈ చర్చ్ చూడకుండా వెళ్తే ఏం బావుంటుంది? ఖచ్చితంగా చూస్తే గాని మనకు సాటిస్ఫాక్షన్ రాదు. సో, తప్పకుండా చూడాల్సిందే అని చెప్పేసి వచ్చేసాము. చూడండి ఇల్లు. ఎవరిదో రాజులిల్లులాగుంది. పూర్వకాలం రాజులిల్లు ఇట్లనే ఉండేటివేమో అనిపిస్తుంది. అట్లాంటి ఒక ఇల్లు, కాలువ పక్కన బోట్, ఇంకేం కావాలి జీవితానికి ఇంతకంటే? మంచి వెదర్. చాలా చాలా బావుంది గదా! నాకైతే చాలా నచ్చింది. చూడండి అరటి చెట్లు, కాలవలు. ఈ లొకేషన్ చూస్తుంటే నాకెందుకో మన ఆంధ్రాలో కోనసీమ లొకేషన్స్ గుర్తొస్తున్నాయి. 90స్ మూవీస్‌లో అన్నీ ఇలాంటి లొకేషన్సే ఉంటాయి గదా! చాలా బావుంది గదా! వచ్చేసాం మనం చర్చి దగ్గరికి. 'ఏం మాయ చేసావే' మూవీ షూటింగ్ వచ్చేసి చాలా వరకి అలప్పిలో జరిగింది గదండీ! మనకి ఈ చర్చ్ వచ్చేసి స్టార్టింగ్‌లో చూపిస్తారు. మళ్ళీ నాగ చైతన్య, సమంతని కలవడానికి కేరళకి వచ్చినప్పుడు ఆ షూటింగ్ గూడా చాలా వరకు నియర్ బైలోనే జరిగింది. సమంత మ్యారేజ్ సీన్ ఈ చర్చిలో షూట్ చేశారు. ఈ వాటర్స్ ఉన్నాయి గదా! ఈ వాటర్స్ పైనే బోట్‌లో సమంతని తీసుకొస్తారు పెళ్లి కూతురిని చేసి. చూడండి ఈ వ్యూ చూపిస్తారప్పుడు మనకి. లెఫ్ట్ సైడ్ వ్యూ. చాలా బావుంది గదా చర్చు. చర్చ్ వచ్చేసి ఇది రోమన్ క్యాథలిక్ చర్చ్ అండి. ఇక్కడ చాలా వరకి మనము రోమన్ క్యాథలిక్ చర్చెసే చూస్తాము. అలప్పి అంటే నిజంగా చర్చెస్‌కి ఫేమస్. ఎక్కడ చూసినా అడుగడుగున చర్చెసే ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో చూడ్డానికి. మూవీలో వచ్చేసి ఈ చర్చ్ పెయింటింగ్ ఫుల్ వైట్‌లో ఉంటుంది కదండీ! ఇప్పుడు కొంచెం చేంజ్ చేశారు. చర్చి లోపలొచ్చేసి ఇలాగైతే ఉందండి. చాలా బావుంది. పీస్‌ఫుల్‌గా అనిపించింది. మేమొచ్చేసి ప్రేయర్ చేసుకున్నాము. ప్రేయర్ చేసుకున్న తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాము. మెయిన్ డోర్ క్లోజ్ ఉందండి.
మేము అక్కడున్న వాళ్ళని అడిగేసి ఒకసారి లోపలికెళ్ళి ప్రేయర్ చేసుకోవచ్చా? వీడియో తీసుకోవచ్చా? అని అడిగితే, తీసుకోండి పర్వాలేదని చెప్పారు వాళ్ళు. మనకి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. ఎందుకంటే ఎంతో కొంత అందరికి హిందీ తెలిసుంటుంది. సో, మనం మేనేజ్ చేసేయొచ్చు. చర్చ్ చూసుకున్న తర్వాత మళ్ళీ రూమ్‌కెళ్ళిపోయామండి. రూమ్‌కి వెళ్ళిపోయి కాసేపు రిలాక్స్ అయ్యి, మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే బీచ్‌కైతే మేమొచ్చేసామండి. చిట్టి తల్లిని ఆడిపించాలి కదా! మేమైతే ఈ వెకేషన్ చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మా చిట్టి తల్లి గూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. అన్నింటిలో కన్నా తనకు నచ్చిన ప్లేస్ అంటే ఈ బీచే. మేము తన కోసమైనా డైలీ రావాల్సొచ్చింది. చాలా బాగా ఆడుకుంది తను బీచ్‌లో. వీలైనప్పుడు తప్పకుండా ఫ్యామిలీతో ప్లాన్ చేసుకోండి. బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అండి ఇది. నిజంగా. ట్రైన్‌లో వస్తే ఇంకా తక్కువ అవుద్ది. తప్పకుండా ప్లాన్ చేసుకోండి. లాంగ్వేజ్ అదంతా అసలు ప్రాబ్లమ్ కాదండి. మనం ఒక చిన్న స్టవ్ తెచ్చుకుంటే వంట గూడా మనం చేసుకోవచ్చు. ఇక్కడ కిచెన్స్ కూడా ఉన్నాయి హోటల్స్‌లో. మనకు నచ్చినట్టు వంట చేసుకొని తినుకుంటూ మంచిగా 4, 5 డేస్ ఉండి మనకు కావాలంటే 1 వీక్ కూడా ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసైతే ఇంటికి వెళ్ళొచ్చండి. అంత బావుంది ఈ ట్రిప్పు. మంచి మెమోరీస్‌ని కలెక్ట్ చేసుకోవచ్చు మన ఫ్యామిలీతో పాటు వస్తే. మంచి ఫ్రెండ్లీ పీపుల్ గూడా కేరళ వాళ్ళు. మీరు గూడా ఈ వ్యూ ఒకసారి చూడండి. ఈవినింగ్ టైమ్ సముద్రం వ్యూ చాలా బావుంది. మా చిట్టి తల్లి ఆటలు చూడండి. తను ఒక్కతే అంటూ ఉంటది ఎప్పుడు గూడా. కానీ మా తమ్ముడు వదిలిపెట్టడు. ఎందుకంటే పిల్లలు కదండీ! పెద్ద పెద్ద అలలొస్తే లోపలికి లాగేసుకుంటది. చాలా లోతుగా కూడా ఉంది. సో, ఇంకా ఆమెని పట్టుకొని మా తమ్ముడు ఆడిపిస్తా ఉన్నాడు. బీచ్ నుండి వచ్చాక అలపి స్ట్రీట్స్ నైట్ వ్యూ చూడ్డానికైతే మేము బయలుదేరిపోయాము. ఇక్కడ మంచి పెద్ద గుడి ఉందండి. చాలా బావుంది. అక్కడ జాతర జరుగుతుంది. ఒకసారి కేరళ అలప్పిలోని జాతర గూడా ఒకసారి చూసేయండి.
చూస్తున్నారు కదండీ! గుడి దగ్గర ఎంత రష్ ఉందో. టూరిస్ట్ ప్లేస్ అవ్వడం వల్ల జాతర ఇంకా మొత్తం కిక్కిరిసిపోయింది. అంత ఘోరంగా ఉన్నారు జనాలు. కానీ జాతర అంటే ఇలాగ జనాలుంటేనే, షాపింగ్ చేస్తేనే ఆ మజా వస్తుంది గదా! చూడండి. జాతర చూసేసుకొని రిటర్న్ హోటల్‌కి వెళ్ళిపోయామండి. హోటల్‌కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయ్యి క్రిస్టమస్ సెలబ్రేషన్‌లో పార్టిసిపేట్ చేయడానికైతే మేము రెడీ అయిపోయాము. ఇక్కడ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ నిజంగా చాలా బావున్నాయండి. చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. ఒక్కొక్క చర్చిని చూస్తే కళ్ళు జిగేలుమంటున్నాయి నిజంగా. ఇది మేమున్న హోటల్ ముందు క్యారల్స్ సెలబ్రేట్ చేస్తున్నారండి. ఇక్కడ చిన్న, పెద్ద ఏమీ లేదు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి వాళ్ళు పాటలు పాడుకుంటూ డీజే పెట్టుకొని డాన్స్ చేస్తూ వస్తున్నారు. ఇలాగా వాళ్ళ చర్చి పరిధి ఎంతవరకుందో అంతవరకి చేసుకొని వెళ్ళిపోతారంటండి. చూడండి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఆ క్యాప్స్ ఏసుకొని అలా ఉంటే. నిజంగా క్రిస్టమస్ అంతా ఇక్కడే జరుగుతుందేమో అన్నట్టుంది అలప్పిని చూస్తే. అలప్పిలో ఎక్కడ చూసినా చర్చెస్ కాబట్టి క్రిస్టమస్ సెలబ్రేషన్ గూడా అంత గ్రాండ్‌గా ఉంది. ఎక్కడ చూసినా లైట్స్‌తోని చర్చెస్ అయితే మెరిసిపోతున్నాయి. ఇది మేము మాస్‌కొచ్చిన చర్చ్ అండి. చూడండి చర్చ్ ఎంత బావుందో. ఇక్కడ ఒకదానిని మించి ఒకటుందండి చర్చ్. అంత బావున్నాయి చర్చెసు. చర్చ్‌లో డెకరేషన్స్ కానీ, చర్చ్ నిండా జనాలు. ఇది చర్చ్ లోపల వ్యూ అండి. మాస్ అయిపోయిన తర్వాత అందరూ బయటకొచ్చేసిన తర్వాత ఒకసారి లోపల గూడా మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నాము. చూడండి ఇది లోపల వ్యూ. ఒకదాన్ని మించి ఒకటుంది గదండీ చర్చెస్. నిజంగా ఎవరైనా క్రిస్టమస్ స్పెషల్‌గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడికొచ్చి ఒక ఇయర్ ఇలాగ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చండి. చాలా బావుంటుంది. కొత్త ఎక్స్‌పీరియన్స్. ఎప్పుడు మన దగ్గర మనమే చేసుకోవడం కాకుండా, ఇలాగ కొత్త ప్లేస్‌లో గూడా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ఎక్స్‌పీరియన్స్ చాలా బావుంది. చూడండి ఇది ఆల్టర్ ఎంత బావుందో. చాలా బావున్నాయండి ఇక్కడ చర్చెస్ అయితే. నిజంగా చెప్పడానికి లేదు. ఇదొక్కటే బావుందని జెప్పేసి అంత బావున్నాయి. బయట చూసారు గదా! డెకరేషను, లైట్స్ గానీ, స్టార్స్, జనాలు ఎంత మంచి సెలబ్రేషనో నిజంగా. ఇవండి అలప్పిలో మా క్రిస్టమస్ సెలబ్రేషన్స్. ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి. ఎవరైనా కేరళకి ఫ్యామిలీతో పాటు ప్లాన్ చేస్తున్నట్టయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో అందజేస్తాను. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో కొంచెం రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి పండగ సెలబ్రేట్ చేసుకుంటే దాని మజాయే వేరు కదండీ! థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.